హలో హాయ్ అండి. మనకి ఇది ఎర్రగడ్డ మార్కెట్ అండి. నేను ఈ వీడియో చాలా రోజుల క్రితమే తీశాను, కాకపోతే పోస్ట్ చేయలేదన్నమాట. వీలవ్వక పోస్ట్ చేయలేదు. చెప్పాను కదా మా నాన్నమ్మ చనిపోయిందని. అంతలోపే మా నాన్నమ్మ చనిపోయిన కొన్ని రోజులకి మా చిన్న మామయ్య చనిపోయాడు. ఇంకా దానివల్ల అస్సలు వీడియోలు ఏమీ పోస్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ స్టీల్ సామాన్ చూపించాను కదా, అవన్నీ న్యూ ఐటమ్సే. 100కి 4 అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే టీ షర్ట్స్, బనీన్లు ఇవి 50 రూపీస్కి ఈచ్ వన్ అంట. బనీన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. ఇందులో కొత్తవి కూడా ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. ఇవి ఎవరిష్టం వాళ్ళది తీసుకుంటున్నారు. మ్యాక్సిమం అన్నీ సెకండ్ హ్యాండ్ ఐటమ్సేనండి. న్యూ ఐటమ్స్ చాలా తక్కువ, అక్కడక్కడ రేర్గా మాత్రమే న్యూ ఐటమ్స్ ఉన్నాయి. ఈ టీ షర్ట్స్ కూడా మరి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. బట్టలు కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతున్నారనమాట. షూస్ కానీ చాలా ఏవో కొత్త కొత్త ఐటమ్స్ కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం సెకండ్ ఐటమ్సేనండి. ఎవరో యూజ్ చేసిన బట్టలు కానీ, చెప్పులు కానీ, ఇంకా చాలా మట్టుకు యూజ్ చేసినవే ఉన్నాయన్నమాట అక్కడ. అట్లా ఇంకా ఇక్కడ ఏంటంటే సైకిల్స్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్లో. అవి మాత్రం సెకండ్సేనండి, కొత్తవి మాత్రం ఒక్క సైకిల్ కూడా లేదు అక్కడ. అన్నీ సెకండ్ హ్యాండ్వే ఉన్నాయి సైకిల్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, తక్కువగానే ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అంత స్టాండర్డ్గా మాత్రం లేవు. మేము చూసామన్నమాట ఎలా ఉన్నాయి ఏంటివి అని చెప్పేసి. చూస్తే అంత స్టాండర్డ్ అయితే లేవు. పర్లేదు, నార్మల్గా ఉన్నా పర్లేదు అనుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకేంటి అంటే ప్రతి ఒక్కటి అండి మ్యాక్సిమం సెకండ్సే ఉన్నాయి. ఏవో క్వాలిటీ అంత నార్మల్గా ఉన్నవి మాత్రమే కొత్తవి ఉన్నాయి. ఇది అక్కడ దొరకదు లేదు అనేది ఏవీ లేవండి. ప్రతి ఒక్కటి దొరుకుతాయి అక్కడ. కాకపోతే మనం చూసి కొనుక్కోవాలి కంపల్సరిగా. ఇవి చిన్నపిల్లల బట్టలు, ఇక్కడ పక్కన చిన్నపిల్లల బట్టలు వేసారనమాట. ఇవి టీ షర్ట్స్. చిన్నపిల్లల బట్టలు మాత్రం అసలు క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మెత్తగా మంచిగా ఉన్నాయి బట్టలు. అన్నీ న్యూ బట్టలు, ఇవి అన్నీ కొత్తవే. ఎవరికైనా కావాలి, చిన్నపిల్లలు ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి ఒక్కటి మాత్రం అన్నీ కొత్తవేనండి, బాగున్నాయి అన్నమాట. 100 రూపీస్ అని చెప్పారు. ఎవరికైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే షర్ట్స్, ఇవి మాత్రం కొత్తవే. ఇక్కడ ఏంటో మరి తెలీదు, ప్రతి ఐటెం అమ్ముతున్నారు. కాకపోతే బార్గెనింగ్ చేసే వాళ్ళకి కొనాలి అనుకొని బార్గెనింగ్ స్కిల్స్ బాగున్న వాళ్ళకి వర్తే అండి. కాకపోతే మ్యాక్సిమం ఇక్కడ మొత్తం ఎక్కువ చూస్తే అంతా కాలేజ్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. మరేంటో మరి కాలేజీలలో ఉన్న పిల్లలు బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు అయినా మరి కొనుక్కుంటున్నారు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఎవరైనా కొత్తవే కొనుక్కోవాలనుకుంటారు కదా. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు అనుకోండి. అసలు యాక్చువల్లీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, రీజన్ ఏంటి అంటే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడాలి అనే రీజన్తో దేనికోసం వచ్చామంటే, మనకి మా హస్బెండ్ ఏమన్నాడంటే కటింగ్ ప్లేయర్లో ఏవో పానాలు, స్క్రూ డ్రైవర్లు అన్నీ ఇక్కడ మనకి వర్తబుల్లో దొరుకుతాయి అని చెప్పేసి ఎవరో చెప్పారంట. దానికోసం అని చెప్పేసి వచ్చినాం. మేము వచ్చిన పని ఒకటైతే అసలు ఏవీ తీసుకోలేదు మా హస్బెండ్. ఏ స్క్రూ డ్రైవర్లు తీసుకోలేదు, ఏ పానాలు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా సరేలే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటూ అట్లా మార్కెట్ మొత్తం ఏముంది ఏంటి, ఎలా ఉన్నాయి, ఏం అమ్ముతున్నారు, నెక్స్ట్ టైం ఏదైనా మనకు అవసరం పడ్డదనుకో, ఏవైనా అవసరం పడితే తెలియదు కదా, అట్లా అని చెప్పేసి అసలు ఏం అమ్ముతుర్రు ఏంటి అన్నీ చూసుకుంటూ వెళ్దాం, మళ్ళీ వీడియో కూడా తీసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. పబ్లిక్ మాత్రం అండి అసలు చాలా పబ్లిక్, అసలు విపరీతమైన పబ్లిక్ ఉన్నారనమాట. కానీ చిన్నపిల్లల్ని తీసుకొని మాత్రం అస్సలు వెళ్ళొద్దు ఇక్కడికి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారనుకోండి ఇంక అంతే, అయిపోయినట్టే అక్కడ సిచ్యువేషన్స్. పిల్లలు ఒకటే ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మేమంటూ ఒకటి కొన్నాము. అవి ఏంటి అంటే 150 రూపీస్ కర్టన్స్ అండి. ఆ కర్టన్స్ మాత్రం నచ్చినాయి, బాగుండే. సరేలే అని చెప్పేసి ఒక 2 కర్టన్స్ తీసుకున్నాము. అంత దూరం వెళ్ళి
ఖాళీగా రాకుండా 2 కర్టన్స్ తీసుకొని వచ్చాం, డోర్ కర్టన్స్. అంతకు మించి అక్కడ కొన్నది మాత్రం ఏమీ లేదు. ఇవన్నీ బ్యాగ్స్, ఇవి బెడ్షీట్స్, ఇవన్నీ అన్నీ న్యూ ఐటమ్సే. మరి స్టవ్లు ఏంటో మరి వర్క్ చేస్తాయా చెయ్యా అనేది తెలీదు, కానీ చూడ్డానికైతే న్యూగా ఉన్నాయి, సీల్డ్ పీసెసే. ఏంటో ఇంకా వెళ్తూ ఉండగా ఇవన్నీ ఇంకా అసలు అన్ని పిల్లలవి, పెద్దవాళ్ళవి. ఎక్కువ శాతం మాత్రం బట్టలే, చాలా ఎక్కువ బట్టలే కనిపిస్తున్నాయి. బట్టలు మాత్రం చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయన్నమాట. పిల్లలవైనా ఎవరివైనా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఒక సైడ్ మొత్తం అన్నీ ఏంటంటే మనకి వెహికల్స్కి సంబంధించినవి అవి పెట్టారనమాట. అతను ఎవరో మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాడు వీడియో తీస్తుంటే. ఇంకేంటంటే అన్నీ ఇంకా మనకి హార్మోన్ ఏంటో పని చేస్తుంది, మరి అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పని చేస్తుందా చేయదా అనే విషయం తెలీదు. ఎప్పుడెప్పుడునో అసలు కొన్ని అయితే కాయిన్స్ కానీ, మీకు ఎవరికైనా ఇప్పుడు పురాతన కాయిన్స్ కావాలి అట్లాంటివి ఏమైనా కావాలి అంటే అక్కడ కంపల్సరీగా దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ హెల్మెట్స్ ఏమో 4 హెల్మెట్స్ పెట్టుకొని కూర్చున్నాడు. సరే అడిగి చూద్దామని ఎంత అని అడిగితే 150 రూపీస్కి ఒక హెల్మెట్ అంట. నాకు తెలిసి అవన్నీ సెకండ్ హ్యాండ్వి, ఎక్కడి నుంచో పట్టుకొచ్చినట్టున్నాడు. ఇంకా సరే కదా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాము. మనకి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెహికల్స్కి ఏమైనా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కావాలి అంటే మాత్రం చక్కగా దొరుకుతాయి అక్కడ. చెప్పలేం, ఎవరికైనా ఐటమ్స్ కావాలి అంటే మాత్రం ఈ సూట్ కేసెస్ మాత్రం 1700 అట్లా 2000 అట్లా చెప్పిండ్రు. బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారేమో కానీ అవి ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటాయి అనేది తెలీదు. అట్లున్నాయి అన్నమాట. ఇంకా సూట్ కేసెస్ అయితే చూడ్డానికి బాగున్నాయి. ఇవన్నీ 150 రూపీస్ టాప్స్ అంట. ఇక్కడ జ్యువెలరీ వేశారు, చిన్నపిల్లల బట్టలు అవన్నీ, ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. స్వెటర్స్ అవన్నీ అసలు సౌండ్ బాక్సెస్ అయితే పని చేస్తున్నాయి, మేము చూసినాం అన్నమాట. కాకపోతే అవి మరి ఎట్లుంటాయి అనేది తెలియదు. ఈ సూట్ కేసులు అయితే న్యూ ఐటమ్సే, కొత్తవి. కాకపోతే పగిలిపోయినాయి అనుకో కింద వేసినప్పుడు ఇంక అంతే, వేస్ట్. అమౌంట్ అంతా కొన్నిందంతా వేస్ట్ అవుతుంది నాకు తెలిసి. ఇక్కడ ఏవైనా అన్నిటికన్నా నచ్చినవి ఉంటే ఈ చెట్లే నచ్చినాయి నాకు. మా హస్బెండ్ తీసుకొని ఇవ్వలేదు, లేకపోతే తీసుకునేదాన్ని. ట్రీస్ నచ్చినాయి బాగా. తీసుకుందామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ట్రీస్ పట్టుకొని వెళ్తావా, ఇంటి దగ్గర దొరకవా అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరేలే అని సైలెంట్గా ఉన్నా. ఇక్కడ ఏంటంటే అన్నీ అసలు ఇవి దొరకదు, మంచాలతో సహా, స్కూల్ బ్యాగ్స్, మనకి చైర్స్, చెప్పులు అంటే గుర్తొచ్చింది. నేను చెప్పులు సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా చూసిన. మరి అదేంటో మరి 10-20 రూపాయలకి అమ్ముతారో 50 రూపాయలకి అమ్ముతారో. నార్మల్ చెప్పులు అయితే ఒక 200 లోపు వచ్చేస్తాయి నాకు తెలిసి, నార్మల్గా మనం కొనుక్కోవాలనుకుంటే. ఇంకా ఇవన్నమాట అన్ని పానాలు, ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. మనకి ఏంటంటే అవి వెహికల్స్వి పయ్యాలు ఉంటాయి కదా, కార్వి, బండివి, అవన్నీ అమ్ముతున్నారు. కాకపోతే అవి ఏం తెలుసా, కొత్త పీసులాగా పెట్టారు. కాకపోతే అవేవో కటింగ్స్ చేసి పెడతారంట గ్రిప్ కోసం. మా హస్బెండ్ అంటున్నాడు వేస్ట్ అవి, చూడ్డానికి కొత్తగా ఉన్నాయి కానీ అవి కొత్తవి కావు అని చెప్పేసి మాట్లాడిండు అనమాట. మనకు తెలియదు కదా అట్లాంటి విషయాలు. చూస్తూ వెళ్ళినాం. మ్యాక్సిమం ప్లేట్లు ఏమేమో అన్నీ, ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ చూడండి జనాలు ఎంత ఉన్నారో. ఇవి 3000 అంట.